అందరికీ నమస్కారం. ఏఐ జర్నీలో మళ్ళీ కలుస్తున్నాం. ఈరోజు మనం చాప్టర్ 02 ఫార్మ్స్ ఆఫ్ ఏఐలోకి ఎంటర్ అవుతున్నాం. ఇందులో మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే నాట్ ఆల్ ఏఐ ఇస్ ద సేమ్. అంటే ఏఐలన్నీ ఒకేలా ఉండవన్నమాట. అసలు ఎందుకుండవు? ఏంటా తేడా? లెట్స్ ఫైండ్ అవుట్. మనం రోజూ ఏఐ ఏఐ అని వింటూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? మనం చూసే ప్రతి ఏఐ ఒకేలా ఉంటుందా? ఒకేలా పనిచేస్తుందా? అసలు ఏఐ అంతా సేమా? వెల్, దాని ఆన్సర్ ఒక బిగ్ నో. ఎందుకనేది చాలా ఇంట్రెస్టింగ్. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. జంతువులనే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఇప్పుడు చూడండి, కొన్ని జంతువులు ఈదుతాయి, కొన్ని ఎగురుతాయి, ఇంకొన్ని నడుస్తాయి కదా. అంటే ప్రతి దానికి దానికంటూ ఒక స్పెషల్ స్కిల్, ఒక స్పెషల్ పర్పస్ ఉంది. చూసారా? అచ్చం అలాగే ఏఐ కూడా ఏదో ఒకే ఒక్క విషయం కాదు, దానిలో కూడా రకరకాల ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ఫామ్కి ఒక స్పెసిఫిక్ డ్యూటీ, ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంటుంది. బ్రాడ్గా చూస్తే గనక ఏఐలో రెండు మెయిన్ టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వర్చువల్ ఏఐ. దీనికి ఫిజికల్ బాడీ లాంటివి ఏమీ ఉండవు, ఇది మొత్తం డిజిటల్ వరల్డ్లోనే ఉంటుంది. ఇక రెండోది ఫిజికల్ ఏఐ. పేర్లోనే ఉంది కదా, ఇది మన రియల్ వరల్డ్తో మాట్లాడటానికి, పనిచేయడానికి ఒక ఫిజికల్ బాడీని వాడుతుంది. సరే, ఫస్ట్ వర్చువల్ ఏఐ గురించి కొంచెం డీప్గా చూద్దాం. వీటిని ఏమనుకోవచ్చంటే మన ఫోన్లలో, కంప్యూటర్లలో కనిపించకుండా పనిచేసే బ్రెయిన్స్ లాంటివన్నమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలా? మనం వాడే సర్చ్ ఇంజిన్స్. అవి కంప్లీట్గా ఆన్లైన్లోనే పనిచేస్తాయి కదా. వాటికి అటూ ఇటూ తిరగడానికి బాడీ అస్సలు అవసరం లేదు. ఇక రెండో టైప్ ఫిజికల్ ఏఐ. ఇవి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో, అంటే మన రియల్ వరల్డ్లో మూవ్ అవ్వగలవు, పనులు చేయగలవు. సింపుల్గా చెప్పాలంటే ఇవి స్మార్ట్ మెషీన్స్. మన ఇళ్లల్లో తిరిగే రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఒకటి వర్చువల్, ఇంకోటి ఫిజికల్. బావుంది. కానీ ఈ డిఫరెన్స్ ఎందుకింత ఇంపార్టెంట్? ఎందుకంటే రైట్ టూల్ ఫర్ ద రైట్ ప్రాబ్లం అనే కాన్సెప్ట్ ఇక్కడ చాలా ముఖ్యం. అన్ని పనులకి ఒకే ఏఐని వాడలేం కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో దీన్ని అర్థం చేసుకుందాం. ప్రాబ్లం నంబర్ 1. మొత్తం ఇంటర్నెట్లో వెతికి ఒకే ఒక ఫ్యాక్ట్ని బయటికి తీయాలి. దీనికి ఏఐ కావాలి, దానికి బాడీ అవసరం లేదు. సో వర్చువల్ ఏఐ. ఇప్పుడు ప్రాబ్లం నంబర్ 2. ఒక రూమ్ ఫ్లోర్ని క్లీన్ చేయాలి. ఇక్కడ ఖచ్చితంగా ఒక ఫిజికల్ బాడీ కావాలి. సో సొల్యూషన్ ఏంటి? ఫిజికల్ ఏఐ. చూసారా, ప్రాబ్లంని బట్టి సొల్యూషన్ ఎలా మారిపోయిందో? సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఏఐలో రెండు మేజర్ ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి వర్చువల్ ఏఐ, అంటే బాడీ లేని డిజిటల్ మైండ్స్. రెండోది ఫిజికల్ ఏఐ, అంటే మైండ్ ఉన్న స్మార్ట్ బాడీస్. సింపుల్ కదా. ఈ డిజిటల్ మైండ్స్, ఈ స్మార్ట్ బాడీస్, ఇవి రెండూ కలిసి మన ప్రపంచాన్ని కంప్లీట్గా మార్చేస్తున్నాయి. అండ్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఫ్యూచర్లో వీటి ఇంపాక్ట్ ఊహించలేనంతగా ఉండబోతోంది. అయితే అసలు ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. ఈ రెండు రకాల ఏఐ మన ఫ్యూచర్ని ఎలా షేప్ చేయబోతున్నాయి? ఈ డిజిటల్ మైండ్స్, స్మార్ట్ బాడీస్ కలిస్తే ఇంకా ఎలాంటి అద్భుతాలు జరగబోతున్నాయి? వెల్, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మన నెక్స్ట్ విశ్లేషణలో చూద్దాం. ఆలోచిస్తూ ఉండండి.